హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనం సైకాలజీకి సంబంధించిన కొన్ని ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన బిట్స్ అయితే చూస్తున్నాం కదా అండి. ఈరోజు కూడా దానిలోనే భాగంగా మరికొన్ని క్వశ్చన్స్ని అయితే నేర్చుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో కామన్గా ఉండే సబ్జెక్ట్ అండి. పేపర్ 1 కానీ పేపర్ 1 ఆర్ 2 ఇద్దరికి కూడా యూజ్ అయ్యే క్లాసు. అండ్ ఎవరైనా తెలంగాణ వాళ్ళు చూస్తున్నట్లుగా అయితే మీకు కూడా యూజ్ అవుతుందండి. బికాస్ కామన్గా ఉండే సబ్జెక్ట్ ఇది. సైకాలజీ అంటేనే అందరికీ సేమ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో వీడియోని మరీ చెప్తున్నా, స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూసి, అలాగే 30 క్వశ్చన్స్కి మీరు ఎన్ని అయితే రైట్ చేస్తారో కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. సో లేట్ చేయకోకుండా క్వశ్చన్స్ అయితే ఇప్పుడు నేర్చుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము స్వయం అంగీకార సూత్రాల నైతికత ఈ స్థాయిలో కనపరచడం జరుగుతుంది. ఇది మనకు ప్రాక్టీస్ కిందికి యూజ్ అవుతుందండి. లేట్ అనేది చేయకోకుండా క్లాస్ అనేది చేస్తున్నాను. సో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము స్వయం అంగీకార సూత్రాల నైతికత ఈ స్థాయిలో కనపరచడం జరుగుతుంది. థర్డ్ ఆప్షన్ ఉత్తర సాంప్రదాయ నైతికత. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సాధారణం కంటే తక్కువ ప్రజ్ఞ కలిగిన వ్యక్తి కలిగి ఉండేది. థర్డ్ ఆప్షన్ తక్కువ స్థాయి సృజనాత్మక మరియు ఊహాత్మక శక్తులు, లో లెవెల్ క్రియేటివ్ అండ్ ఇమాజినేటివ్ పవర్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. పెరుగుదలకు సంబంధించి అతివ్యాప్త దశ. వీడియోని పాజ్ చేసి అయితే చూడండి. క్వశ్చన్ అయితే పెరుగుదలకు సంబంధించి అతివ్యాప్త దశ. ఫోర్త్ ఆప్షన్ ఏ, బి మరియు సి అండి. అంటే మనకి ఇక్కడ ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరాలు, కౌమార దశలోని ప్రారంభ సంవత్సరాలు, అలాగే థర్డ్ సి ఆప్షన్ చూడండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, భౌతిక వికాసము, భాషా వికాసము, ప్రజ్ఞా వికాసం ఒక నిర్దిష్ట క్రమంలో జరుగుతాయి. ఇది ఈ వికాస సూత్రానికి వర్తిస్తుంది. భౌతిక, భాష, ప్రజ్ఞ ఈ 3 వికాసాలు అనేవి ఒక నిర్దిష్ట క్రమంలో జరుగుతాయి. మరి ఇది ఏ వికాస సూత్రానికి వర్తిస్తుందండి? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, నమూనా. ఫిఫ్త్ క్వశ్చన్, క్రాల్ ప్రతిపాదించిన రచనా వికాసంలోని ఈ దశలో పిల్లలు మాట్లాడే మరియు రచించే భాషను ఏకీకృతం చేయడం. క్రాల్ ప్రతిపాదించిన రచనా వికాసంలోని ఈ దశలో, అంటే మనకి ఇక్కడ కనిపించే దశలో పిల్లలు మాట్లాడే మరియు రచించే అంటే వ్రాసే భాషను ఏకీకృతం చేయడం ప్రారంభిస్తారు. సెకండ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష. సో మనకు పరీక్షల గురించి అయితే ఖచ్చితంగా అడిగే బిట్ అండి. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది ఒకటి ఏంటిది ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ చూడండి, శాబ్దిక సామూహిక ప్రజ్ఞా పరీక్షలే ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఒక ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు డాట్ బి అంటే మనకు డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్కి చెందిన అమూర్త వివేచన పరీక్షలో ఉండే అంశాల సంఖ్య. థర్డ్ ఆప్షన్ 50 అండి. మనకు పరీక్షలో ఉండే అంశాల సంఖ్య ఎక్కడ ఎంత, డాట్ అంటే గుర్తుంచుకోండి 50. నెక్స్ట్ వన్, విద్యార్థిని ప్రశ్నించి రాబట్టుకునే విద్యార్థి యొక్క అభిరుచి అంటే క్వశ్చనింగ్ చేసి. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయండి, వ్యక్త, ప్రకటిత. ఈ రెండిట్లలో మీరు ఏది చేసినా కూడా కరెక్ట్ అండి, వ్యక్త, ప్రకటిత. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి తనకు అందుబాటులో ఉన్న దత్తాంశాలను ఉపయోగించి సమస్యకు సరైన ఒకే ఒక్క పరిష్కారాన్ని సూచిస్తే ఆ ఆలోచన. ఒక వ్యక్తి తనకు అందుబాటులో ఉన్న దత్తాంశాలనేది ఉపయోగించి సమస్యకు సరైన ఒకే ఒక్క పరిష్కారాన్ని సూచిస్తే ఆ ఆలోచన. ఫస్ట్ ఆప్షన్ సమైక్య ఆలోచన. నెక్స్ట్ 10th బిట్, సృజనాత్మకతను నిరోధించే వాటిలో విధేయతపై ఉద్ఘాటన ఈ తరహాకు చెందినది. సృజనాత్మకతను నిరోధించే వాటిలో విధేయతపై ఉద్ఘాటన అనేది ఈ తరహాకు చెందినది. ఫోర్త్ ఆప్షన్ చూడండి, సాంస్కృతిక అవరోధాలు, కల్చరల్ బ్లాక్స్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాం. రామ్మోహన్ కన్నా పొడుగు అయితే
అంటే ఇక్కడ రామ్ అనే అతని కంటే మోహన్ కన్నా పొడుగు అయితే, మరి మోహన్ సోహాన్ కన్నా పొడుగు అయితే రామ్ అందరికన్నా పొడుగు, ఇది ఏ రకమైన వివేచనం? కాస్త ఆలోచించాల్సినది క్వశ్చన్ అండి. రాము మోహన్ కన్నా పొడుగు అయితే, అలాగే మోహన్ సోహన్ కన్నా ఎక్కువ హైట్ అయితే రాము అందరికన్నా పొడుగు, ఇది ఏ రకమైన వివేచనము? ఫోర్త్ ఆప్షన్ చూడండి, సరళ. నెక్స్ట్ 12th క్వశ్చన్, యంగ్, ఇక్కడ మనకు జంగ్ అని ప్రకారం ఇచ్చారండి. మనకు జంగ్ ప్రకారము అందరితో కలిసిపోయే స్వభావం కలవారు ఈ వర్గానికి చెందుతారు. యంగ్ ప్రకారము అందరితో కలిసిపోయే స్వభావము ఈ వర్గానికి చెందినవారు. సెకండ్ ఆప్షన్ బహిర్ముఖులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఒకటి విషయగత పరీక్ష కాదు. క్రింది వాణిలో ఒకటి విషయగత పరీక్ష కాదు. బ్లైండ్గా ఆన్సర్స్ అనేవి చేయకండి. ఫస్ట్ ఆప్షన్ పరిపృచ్ఛ. క్రింది వాణిలో ఒకటి విషయగత పరీక్ష కాదు, పరిపృచ్ఛ. నెక్స్ట్ 14th క్వశ్చన్, లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా. నెక్స్ట్, సహేతుకంగా లేని పనులు చేసి సమర్థించుకునే కారణాలు చెప్పడం ఈ మనకు రక్షక తంత్రానికి చెందుతుంది. సో సహేతుకంగా లేని పనులు చేసి సమర్థించుకునే కారణాలు అనేవి చెప్పడం అండి. సో థర్డ్ ఆప్షన్ చూడండి, హేతుబద్ధీకరణం అండి. కారణాలు చెప్పడం హేతుబద్ధీకరణం. నెక్స్ట్ వన్, పరిహార సంఘర్షణ ఇలా కలుగుతుంది. పరిహార సంఘర్షణ ఇలా కలుగుతుంది. ఫోర్త్ ఆప్షన్, రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరి అయితే, రెండు కూడా పనులు అనేవి ఇష్టం కాదు. సో ఆ రెండిట్లలో ఏదో ఒకటి మనము తప్పక దాన్ని తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ వన్, ప్రయోక్త లేదా పరిశోధకుని ఆధీనంలో ఉండే చరము. ప్రయోక్త లేదా పరిశోధకుని ఆధీనంలో ఉండే చరము. ఫస్ట్ ఆప్షన్ స్వతంత్ర చరము, ఇండిపెండెంట్ వేరియబుల్. నెక్స్ట్ 17th క్వశ్చన్, అనిర్దేశిక ఇంటర్వ్యూ పద్ధతి గురించి చెప్పిన శాస్త్రవేత్త. అనిర్దేశిక ఇంటర్వ్యూ పద్ధతి గురించి చెప్పిన శాస్త్రవేత్త. సెకండ్ ఆప్షన్ కార్ల్ రోజర్స్ అండి, కార్ల్ రోజర్స్. నెక్స్ట్, భ్రమ గురించి ఈ క్రింది వాణిలో సరికానిది. భ్రమ గురించి ఈ క్రింది వాణిలో సరికానిది. ఫోర్త్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ భ్రమ అనేది ఉద్దీపనతో సంబంధం లేనిది. భ్రమ అనేది ఉద్దీపనకు సంబంధం లేనిది. ఇల్యూషన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద స్టిమ్యులైసెస్. నెక్స్ట్ 19th క్వశ్చన్, స్మృతి సూచనలు మెమొరీ క్యూస్ లేకపోవడం వల్ల సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో వైఫల్యాన్ని ఇలా అంటారు. స్మృతి సూచనలు లేకపోవడం వల్ల సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో వైఫల్యాన్ని ఇలా అంటారు. సెకండ్ ఆప్షన్ పునరుద్ధరణ వైఫల్యము, పునరుద్ధరణ వైఫల్యము. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధానం వాటిని ఉపయోగించడం ద్వారా బలపడుతుంది. ఇది థారండైక్ ప్రతిపాదించిన ఈ నియమము. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధానం వాటిని ఉపయోగించడం ద్వారా బలపడుతుంది. సో థారండైక్ ప్రతిపాదించిన నియమము. ఫస్ట్ ఆప్షన్ అభ్యాస నియమము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరైన జత. క్రింది వాణిలో సరైన జత. థర్డ్ ఆప్షన్ చూడండి, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము. నెక్స్ట్ 22 క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారము ఈ అవసరాలు సంతృప్తి చెందిన తర్వాతే వ్యక్తి ఆత్మగౌరవ అవసరాల కోసం ప్రయత్నిస్తాడు. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారము ఇక్కడ మనకు కనిపిస్తున్న అవసరాలు ఉంటాయి కదా, సో సంతృప్తి చెందిన తర్వాతే ఆత్మగౌరవ అవసరాల కోసం ప్రయత్నిస్తాడు. సెకండ్ ఆప్షన్ ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరాలు. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన బదలాయింపునకు సంబంధించి సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. తమ్నైల్లో నేను ఎప్పుడైనా ఇట్లాంటి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాతే వీడియో అనేది చూడండి. ఎందుకంటే సమ్టైమ్స్ తమ్నైల్ సేమ్ ఒకేలాగానే ఉంటాయండి, టైం లేక పెట్టడం వల్లను. మీరు పైన క్వశ్చన్స్ ఇదిగో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, సో వాటిని చూసి వీడియో అనేది ఓపెన్ చేయండి.
సో అభ్యసన బదలాయింపుకు సంబంధించి సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఈఎల్ థారండైక్ అండి. ఈఎల్ థారండైక్. నెక్స్ట్ 24th క్వశ్చన్. మార్గదర్శకత్వం యొక్క ప్రధాన లక్ష్యము. మార్గదర్శకత్వం యొక్క ప్రధాన లక్ష్యము. 4th ఆప్షన్ ఏ, బి మరియు సి అండి. అక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, ఆ 3 కూడా మార్గదర్శకత్వం యొక్క ప్రధాన లక్ష్యాలు. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూద్దాము. నాన్ వాలటైల్ మెమొరీ అనేది మనకి ఇక్కడ చూడండి. నాన్ వాలటైల్ మెమొరీ అనేది ఎక్కడ ఏంటి? నాన్ వాలటైల్ మెమొరీ అనేది 3rd ఆప్షన్ చూడండి, రోమ్ అండి. రీడ్ ఓన్లీ మెమొరీ. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 26th. అభ్యసనానికి ఆధారము. అభ్యసనానికి ఆధారము. అభ్యసనానికి ఆధారము పరిపక్వత అండి. 3rd ఆప్షన్ చూడండి, పరిపక్వత. నెక్స్ట్ 27th క్వశ్చన్. సహకార అభ్యసనకు సంబంధించి క్రింది వాణిలో సరికానిది. సహకార అభ్యసనకు సంబంధించి క్రింది వాణిలో మనకు సరికానిది. 3rd ఆప్షన్ వ్యక్తి విజయానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వ్యక్తి విజయానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 28th క్వశ్చన్. బోధనలో ప్రణాళిక దశ. బోధనలో ప్రణాళిక దశ. 3rd ఆప్షన్ చర్యాపూర్వక దశ. చర్యాపూర్వక దశ. నెక్స్ట్ 29th క్వశ్చన్. క్రింది వాణిలో ఒకటి సరైనది కాదు. క్రింది వాణిలో ఒకటి సరైనది కాదు. ఫస్ట్ ఆప్షన్ డిజిటల్ విజన్ టెలివిజన్. డివిటి ఒకటి సరైనది కాదంటే డిజిటల్ విజన్ టెలివిజన్ అండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సిపిడి అనేది. సిపిడి అనేది సెకండ్ ఆప్షన్ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండి. సిపిడి అంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. సో ఇదండి సైకాలజీకి సంబంధించిన 30 వరకు క్వశ్చన్స్ అయితే మనం నేర్చుకున్నాం కదా. సో ఐ హోప్ మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీరు ఎన్ని ప్రశ్నలు అయితే కరెక్ట్గా చేస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.